బీజేపీ ఆర్ఎస్ఎస్ భావాజాలంతో నడుస్తున్నటువంటి ఒక రాజకీయ పార్టీ. బండి సంజయ్ ఈ బీజేపీ పాలకులకు ఎవరికి కూడా అసలు ప్రజా ఉద్యమాల మీద అవగాహన లేదు, సామాజిక ఉద్యమాల మీద కూడా వీళ్ళకి అవగాహన లేదు. ప్రజా ఉద్యమాలు ఎప్పుడు కానీ అణిచివేతకు గురైనా, దోపిడీకి గురైనా, వివక్షకు గురైన, అసమానతలు ఉన్న, హక్కులు హరించివేయబడ్డ, హక్కులు లేకపోయినా, ఉద్యోగాలు లేకపోయినా, నిరుద్యోగంతో ఉన్న, భూములు లేకపోయినా, భుక్తి లేకపోయినా కానీ ప్రజలు తిరుగుబాటు చేస్తా అనేది సర్వసాధారణం. ఇది ప్రజల యొక్క తత్వం. మరి రాజ్యసభ ఎట్లా ఉంటుంది? ప్రజా వ్యతిరేకతను, ప్రజా తిరుగుబాటును గ్రహించి ప్రజలు చేసే తిరుగుబాటుకు వాళ్ళ కోరికలు ఏంటివి, వాళ్ళ యొక్క డిమాండ్స్ ఏంటివి అనేవి నెరవేర్చడానికి బదులుగా రాజ్యం ఏం చేస్తుందంటే హక్కుల కోసం తిరుగుబాటు చేసే ప్రజలను ఈరోజు చంపేస్తుంది. బండి సంజయ్ మాట్లాడేటప్పుడు మాట్లాడాడు, కేసీఆర్ను సీఎం రేవంత్ రెడ్డి పోటీవాడి వీళ్ళు మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు చేయాలని చెప్పేసి ఇది సామాజిక కోణంలో చూడాలి, ఇది సామాజిక కోణంలో ఎట్లా చూస్తామని చెప్పేసి బండి సంజయ్ మాట్లాడాడు. అసలు సామాజిక ఉద్యమానికి, రాజకీయ ఉద్యమాలకు తేడా తెలవనటువంటి పాలకుడు బండి సంజయ్ గారు. అసలు సామాజిక ఉద్యమాలు ఎప్పుడు జరుగుతాయి, రాజకీయ ఉద్యమాలు ఎప్పుడు జరుగుతాయి? మరి ఇదే పోటీవాడి బీజేపీ నుంచి మీరు ఎంపీగా ఉన్నటువంటి, మంత్రిగా ఉన్నటువంటి మీరు ఎందుకు ప్రెస్ మీట్లు పెడుతున్నారు? ఇది సామాజిక కోణంలో చూడొద్దు. మీరెందుకు పోటీవాడి ప్రెస్ మీట్లు పెడుతున్నారంటే ఈరోజు మావోయిస్టులు చేసేటువంటి తిరుగుబాటు అది ప్రజా తిరుగుబాటు, ప్రజా ఉద్యమ పోరాటం. అది ప్రజల హక్కుల కోసం చేస్తున్నటువంటి పోరాటం. వాళ్ళు ఈరోజు అణిచివేతకు గురి కాబడ్డారు, వివక్షకు గురి కాబడ్డారు. ఉద్యోగాలు లేవు, ఆ పల్లెలలో ఆదివాసీలకు వాళ్ళకి వసతులు లేవు, అక్కడ ఏమి లేవు. ఈరోజు అభివృద్ధి పేరిట అన్ని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అభివృద్ధికి అడ్డం పడుతున్నారు కాబట్టి మావోయిస్టులను చంపేస్తున్నారు, తప్పుడు ప్రచారం చేస్తున్నారు.